అక్రమ కేసే, బాబు కుట్రే, అబద్ధాల వాంగ్మూలాల ఆధారంగానే సిట్ దర్యాప్తు, తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదికగా ప్రశ్నలు, దర్యాప్తులో సిట్ సాధించింది శూన్యం. ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్ భాగోతం బట్టబయలు, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతోనే ప్రశ్నలు, అక్రమ మద్యం కుంభకోణమే జరగలేదని ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరితమని సిట్కు వివరించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రకటన. అలాగే 7 గంటలు 100కు పైగా ప్రశ్నలు అంటూ మిథున్ రెడ్డికి సంబంధించి ఈనాడు వాళ్ళ బిల్డప్ వ్యవహారం ఏంటంటే, సాక్షిలోనేమో చాలా డీటెయిల్డ్గా ఆయన ఎట్లా చెప్పాడు, అసలు ఆధారాలు ఏవి మీరు అని ప్రశ్నించిన వాటిని ధీటుగా ఎట్లా సమానం చెప్పాడో రాస్తే, వీళ్ళ బాధ ఏంటంటే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి 100 ప్రశ్నలు వేశారు, విచారణకు సహకరించలేదంటే ఎదురు ప్రశ్నలు వేశారంట. మరి చంద్రబాబు గారు అప్పుడు ఆ స్కిల్ స్కామ్లో ఆధారాలతో చూపిస్తే కూడా నోరు విప్పారా? మరి వీళ్ళేమో ఇప్పుడు ఆధారాలు లేకపోయినా కూడా వీళ్ళు మాట్లాడలేదంట. మద్యంతో తనకేంటి సంబంధం అని బుకాయించాడంట ఆయన. అంటే వీళ్ళు ఈనాడు రాస్తే పోలీసు వాళ్ళు చేస్తే ఒప్పేసుకున్నట్టేనా? ఏందో మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మరి చంద్రబాబు ఇప్పుడు కూడా రాయాలి ఇట్లాగే, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి కూడా 2 రాస్తే ఫోన్లో ఏదో ధర్మంగా 2 బ్యాలెన్స్ చేశారులే అనుకోవచ్చు. అప్పుడేమో అక్రమ కేసులను వాళ్ళకంటే కూడా చంద్రబాబు గారి కంటే కూడా ఎక్కువ గోలగా పెట్టారుగా. ముడుపుల వసూళ్ల నెట్వర్క్పై అడిగితే దాటవేతంట, అంటే వాళ్ళు ఏది అడిగితే సమానం చెప్పాలంట. ఇక విజయసాయిరెడ్డి గారు ఓ మోసకారి అంటూ రాజ్ కసిరెడ్డి వ్యాఖ్య, సిట్ నోటీసులు కొట్టేయండి అని ఆయన సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాడు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, మిథున్ రెడ్డి జవాబులు వింటే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగానే ఆయన గట్టిగా నిలబడగలిగాడు. అసలు జగన్ అది విజయసాయిరెడ్డి గారి ఇంటి దగ్గర సమావేశమే జరగలేదు, గూగుల్ టెక్ తీయండి అన్నారు, దానికి ఏం మాట్లాడలేకపోయారంట. మరి ఈ పరిణామాల మీద బిళ్ళప్ బాబాయిలు సరే వాళ్ళు ఇష్టం ఇస్తారు. చూడండి, దీంతోపాటు ఇది కూడా చంద్రబాబు గారు ప్రతి అడుగు ఆలోచన మీకోసమే, అందరి భవిష్యత్తు భరోసా ఇచ్చేలా పాలన అందిస్తానని చెప్పారంట ఈనాడు వాళ్ళు రాశారు. తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితమవుతా నేటి అప్పుడంట జనభూమితో సమాజం ఎంతో మార్పు, నేటి ఫీ4తో స్వర్ణ కుటుంబాలుగా మార్చే యత్నం. సో ఈ 2 మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి, నేను తప్పు చేయలేదనుకో సార్, ఏ విచారణకైనా నేను సిద్ధపడతాను. నేను తప్పు చేయలేదనుకోండి, మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ధైర్యంగా ఎదుర్కొంటాను, బుకాయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలాంటి తప్పు జరగలేదు. అందుకే మిథున్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఆధారాలతో సహా సిట్ విచారణకు హాజరయ్యారు. నేను ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నమాట వాస్తవం. ఎందుకు తీసుకున్నాను? మా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి వాళ్ళకి వర్క్ ఇస్తున్నాం, దాంట్లో ఈఎండిలో భాగంగా తీసుకున్నాం. ఈ రోజు మీరు విచారణకు పిలిపిస్తారని 6 ఏళ్ల క్రితం మేము అగ్రిమెంట్ చేసుకుంటామా? అంతే కదా సార్. ఈ రోజు విచారణకు పిలుస్తారని చెప్పి 6 సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేసుకుంటామా? చేసుకోం కదా. తర్వాత కోవిడ్ రావడంతో ఆ వర్క్ ఆగిపోయింది, వాళ్ళకి డబ్బు తిరిగి ఇచ్చేసాం కూడా అని ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఇక గూగుల్ టేక్అవుట్ వెరీ క్లియర్ గా విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి సమావేశమే జరగలేదు, నేను వెళ్ళలేదు. మీరు కావాలంటే గూగుల్ టేక్అవుట్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా టేక్అవుట్ తీసుకోండి. అంత ధైర్యంగా దమ్ముగా చెప్తున్నారు అంటే అర్థమైంది, వ్యక్తిలో నిజాయితీ ఉంది, ఎలాంటి తప్పు చేయలేదు అన్న ధైర్యం ఉంది, మీ విచారణలు నన్ను ఏం చేయలేవు అనే ఒక దమ్ముంది. కాబట్టే అంత ధైర్యంగా సిట్టు విచారణకు వెళ్ళారు. ఆయన ఏదైతే అన్ని చెప్పారు సమాధానాలు. సిట్ గారు ఈనాడు వారి రాత్రులు ఎలా ఉన్నాయంట సార్, సిట్ అడిగింది కదా సార్ 5 కోట్లు ఎందుకు తీసుకున్నా? అవునండి, లంచం కోసం తీసుకున్నానండి, నన్ను క్షమించండి అంటే దొరికిపోయిన మిథున్ రెడ్డి అని రాయాలి. ఈ రోజు అలా కుదరలేదు కాబట్టి బుకాయించిన మిథున్ రెడ్డి అని రాస్తారు సార్. మొన్న రాశారు అదాన్ వెనుక మిథున్ రెడ్డి అని. అసలు ఆయన అన్నాడో లేదు, విజయసాయి రెడ్డి గారు అన్నాడు లేదు, వీళ్ళ ఏమంటాం దుబ్బదేగులు ఏదో అంటారు కదా, అట్లా వీళ్ళ చెత్తాచెదారం అంతా రాసేస్తున్నారు అట్లా సార్. అదే సార్, అదాన్ అనే కంపెనీకి నేను సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నాను. మా పిఎల్ఆర్ ఏదైతే ఉందో మా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్, ఇప్పుడు నేనున్నాను సార్, ఏదైనా వర్క్ చేయాలి అనుకోండి, మీరున్నారు ఏదైనా కన్స్ట్రక్షన్ లో వర్క్ చేయాలంటే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఈఎండి పెట్టాల్సిందే కదా. అది కూడా నేరం ఉన్నట్టు ఎట్లా మాట్లాడతారు? అలా అయిపోయింది సార్. ఇంకోటి, విజయసాయి రెడ్డి గారితో నేను మీటింగ్ లో పాల్గొన్నానండి, మేమంతా కలిసి కుట్ర చేశామండి, మేమంతా కలిసి మద్యం ముడుపులు తిన్నామండి అని సిట్కి విచారణకి ఆయన చెప్పుంటే
దొరికిపోయాడు అట్లా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులు కూర్చుని ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికో లేకపోతే మాట్లాడుకుంటారు, దాంతో అసలు మొత్తం అంతా అయిపోయినట్లు సిట్ టేకప్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. నాకు తెలుసు చంద్రబాబు గారి టైంలో అనేక చోట్ల అనేక మంది కూర్చుని సలహాలు ఇవ్వడానికి తయారై వెళ్ళేవాళ్ళు, దానికేం పెద్ద ఆశ్చర్యం ఏముందో నాకు అనిపిస్తుంది. అసలు మద్యం కుంభకోణం అనేది ఎప్పుడు జరుగుతుంది సార్? ఎప్పుడు జరుగుతుందంటే ఏదైతే డిస్టిలరీలకి విచ్చలవిడిగా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, అవును, విచ్చలవిడిగా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాలి, మద్యాన్ని గడప గడపకి డోర్ డెలివరీ ఇవ్వడానికి పర్మిషన్లు ఇస్తే వాళ్ళ సేల్స్ పెరిగితే వాళ్ళకి వ్యాపారం పెరిగితే నీకు ముడుపులు ఇస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బెల్ట్ షాపులు లేవు, షాపులు తగ్గించాం, రైట్, మద్యం ఏదైతే మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి, మరి ఎట్టా ముడుపులు ఇస్తారు సార్? రైట్, ముడుపులు ఎట్లా ఇస్తారు? రైట్. అయితే P4 మీద మళ్ళీ మాట్లాడతారా తిలక్ గారు మాట్లాడిన తర్వాత? తిలక్ గారు చెప్పండి, మీ మిథున్ రెడ్డి గట్టిగా సమాధానం ఇచ్చినట్లేనా? కేసరి గారు మిథున్ రెడ్డి గారు విషయంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం అనుకూల పత్రికల్లో వస్తున్న వార్తలు. ఇప్పుడు మీకు గుర్తుంటే రామోజీరావుని ఇంట్రాగేట్ చేయడానికి సిఐడి వాళ్ళు ఇస్తే ఏ రకంగా వార్తలు వచ్చినాయి, ఏ రకంగా ప్రశ్నించారు. రామోజీరావు పడుకొని ఉంటే ఆరోగ్యం బాగాక ఆ ఫోటోలు బయటకు ఎవరిచ్చారు అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిథున్ రెడ్డి గారిని క్వశ్చన్ ఇంట్రాగేట్ చేసిన క్వశ్చన్లో ఎవరిచ్చారు బయటికి? మీకు ఈనాడు వాళ్ళకి, జ్యోతి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఒకటి. 2, మిథున్ రెడ్డి గారెడ్డి సమాధానం చెప్పారు తప్ప ధైర్యంగా ఇప్పుడు ప్రస్తావన కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే ఆయన ధైర్యంగా సిబిఐకి వెళ్ళారు, సిబిఐ హాజరయ్యారు, సమాధానం చెప్పారు, దాని ఎంక్వైరీ ఎదుర్కొన్నారు, ఛార్జ్ షీట్ దశకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎప్పుడున్నా ఆయన వెళ్ళాడా స్టేజ్ తప్ప? ధైర్యం లేని వాళ్ళు మాట్లాడడం ఎందుకు? 3, ఈ మిథున్ రెడ్డి గారు కానీ మరొకళ్ళు కానీ ఆరోపణలు వచ్చినాయి. సరే, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కూర్చొని ప్రభుత్వ పాలసీ నిర్ణయించారని ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. ఢిల్లీ మద్యం కుంభకోణం అంటే డిప్యూటీ సీఎం పాత్ర ఉందనేది చేర్చారు. ఇక్కడ ఎవరి పాత్ర ఉంది? అది కనపడదు. ఒకటి. 2, ఈ వ్యవహారం, మిథున్ రెడ్డి గారు వ్యవహారంలో ఆయన ధైర్యంగా వెళ్ళి సమాధానం చెప్పారు. సరే, ఈనాడు వారి లెక్క ప్రకారం ధైర్యంగా వెళ్ళలేదు, బొకాయించారనుకుందాం. మార్గదర్శి కేసులాగా విత్డ్రా చేయమని అడగలేదే, పైరువి చేయలేదే, డబ్బులు ఇవ్వలేదే. మార్గదర్శి కేసు విత్డ్రా చేసుకున్నారు కదా, ఆ కోర్టులో పిటిషన్లు వేశారు కదా, ఆ రకంగా చేయట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా లెక్కర్ కేసు ఉంది కదా గత 5 ఏళ్ళది. ఆ కేసులన్నీ కూడా ఏమైనాయి? ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు? అవి విత్డ్రా చేసుకోవడానికి ఒక్కొక్క ఆఫీసర్ని ఎందుకు బదిలీ చేస్తున్నారు? వాటికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదో కథ చెప్పి దాని మీద రోజు పత్రికల్లో రాసి ఏమిటి ఉపయోగం? దీనివల్ల ఊరికి రాజకీయంగా సంవత్సరం అయినా కానీ అధికారంలోకి వచ్చి రాజకీయంగా బురద జరగడం తప్ప రెండో కార్యక్రమం లేదనేది చాలా స్పష్టంగా అర్థం.